చేతబడులు చేస్తుందని చాలా ఎద్దోహం చేస్తారండి. నవరాత్రులు 93లో ఎవరు మా చుట్టుపక్కల చేసేవారు కాదండి. నేను దేవిని పెట్టుకుని నవరాత్రులు చేస్తుంటే అండి నన్ను చాలా ఆక్షేపించారండి. చేతబడులు చేస్తున్నానని మన 10 సంవత్సరాల క్రితం కూడా ఒక ఆవిడ అనేదాడికి నేను అప్పుడు అమాస వచ్చేదాడికి శుద్ధి చేసుకోకపోతే తాళ్ళు అవన్నీ మళ్ళీ సాంబ్రాణి పొగ వేసుకోకపోతే పసుపే రాసుకోకపోతే మరి అవన్నీ మైలు పడిపోయినాయి అని మళ్ళీ దయ్యాలు వచ్చేసినాయి అని అనిపించారు. ఆయన కోసం నేను ఎన్నో ప్రార్థనలు చేశానండి. నా బాబు వెంటనే చనిపోతాడు, బాగోలేదు, గుండె పెరిగిందన్న అబ్బాయిని కూడా ఆయన బ్రతికి మాత్రం ఖచ్చితంగా చెప్పగలదనండి. ఏ సమస్యలు లేని వాళ్ళు ఎవరు కూడా యేసుప్రభులకు ప్రలోభాలకి డబ్బు కోసం ఎవరు రారండి. తగరాని సమస్యలు, నష్టాలు, కష్టాలు, నిందలు, అవమానాలతో నలిగిపోయి వాళ్ళు మాత్రమే దేవుళ్ళలోకి ఆత్మదేవుడు మనలోకి వస్తే ఒకళ్ళు ప్రలోభాలు పెడితే మారిపోమండి. మనం ఎవరు ప్రలోభాలు పెట్టినా మారినా కూడా నా భర్తకు బాగోలేదని గడిచిపోతే ఆయన వాళ్ళు పెట్టుకోవడం, మళ్ళీ నా భర్త చింతపతి మొక్కుకున్నానంటే నా బిడ్డను తీసుకుని వెళ్ళడం, మళ్ళీ మా చెల్లెళ్ళు వాళ్ళ వివాహాలు అవుతుంటే బాప్టిషన్ తీసుకున్నాక కూడా నేను గుడికి వెళ్ళటం అవన్నీ అందించడం. ఎందుకంటే 2 రకాలుగా ఉండి నేను నష్టపోయానండి. 2 తలంపుల మధ్య నేను నష్టపోయానండి. నేను అలా పూర్తిగా నేను పూజలు చేసినప్పుడు నష్టపోయానండి. తర్వాత కూడా నేను 2 రకాలుగా ఉండి కూడా నష్టపోయానండి. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికి. ప్రభునందు ప్రియులందరికీ ప్రభునామంలో మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను. నా పేరు షారా అండి. నేను మరి అనేకమైన పూజలు చేస్తూ ఉండేదాన్ని. విగ్రహారాధనలోంచి నేను దేవునిలోకి వచ్చానండి. మరి నా రక్షణ సాక్ష్యం మీకు మరి యూట్యూబ్లో తెలియచేయటం జరిగింది. ఇప్పుడు నేను చేసినటువంటి పూజల గురించి నేను అనేకమైన పూజలు చేశాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఉగ్గుపాలతోటి బాగా మరి హిందూ సాంప్రదాయకాలన్నా పూజలన్నా నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా నన్ను మరి మా పెద్దమ్మగారి దగ్గర నేను పెరిగేదాన్ని. మా పెద్దమ్మగారు మరి మా పెద్దనాన్నగారేమో వేరే మ్యారేజ్ చేసుకోవడం వల్ల అమ్మమ్మ ఇంటికాడ ఉండేవారు. ఆ పెద్దమ్మగారు చాలా ఎక్కువ పూజలు చేసేవారు. మా అమ్మమ్మగారు అయితే మరి పుస్తకంలో ఉన్నటువంటి నోములన్నీ కూడా పట్టేశారు, తీర్చేశారు. ఒకే ఒక్క నోము, అది విష్ణు కమలాల నోము, అది మాత్రం తీర్చలేదు ఆవిడ. నేను మాత్రం అనుకునేదాన్ని ఏమైనా సరే నేను ఈ నోములన్నీ పట్టేయాలి, ఈ నోములన్నీ తీర్చేయాలి అనుకునేదాన్ని. మా చిన్నమ్మమ్మ గారు నడుపూరు గురువు గారు దగ్గర వారందరూ కూడా మరి ఆ యొక్క ఉపదేశం తీసుకుని వారందరూ నడుపూరు గురువు గారు నడిపింపులో నడిచేవారు. మా చిన్నమ్మమ్మ గారు అయితే చక్రాంతరాలు అయింది. ఆవిడ చెంకు చక్రాలు భుజాల మీద వేయించుకున్నారు. అలా వేయించుకున్నప్పుడు నాకు కూడా చాలా ఇష్టం అనిపించింది. ఎప్పటికైనా నేను కూడా ఈ చెంకు చక్రాలు వేయించుకోవాలి అనుకునేదాన్ని. మా పెద్దమ్మ గారు కాశీకి వెళ్తూ నేను ఆ కాశీ వెళ్తున్నాను, నీకేం కావాలి అని అడిగారు. అడిగినప్పుడు నేనైతే నాకు రుద్రాక్షమాలు తేమ్మా, 101 నేను నారాయణ నారాయణ అని లెక్క పెట్టుకోవడానికి ఉంటుంది అని అడిగేదాన్ని. చిన్నప్పటి నుంచి కూడా నాకు 10 ఏళ్ల వయసు టైంలో మరి చిలకలపూడి నుంచి సచ్చిదానంద యోగేశ్వర్లని ఆయన వచ్చారు. ఆయన వచ్చి అందరికీ ఏవో ఉపదేశించారు. నేను దగ్గరే కూర్చుని వింటున్నాను కానీ ఏమీ అర్థం కాలేదు. కానీ వాళ్ళందరూ సూర్యమంత్రం తీసుకుంటున్నారు. అలా సూర్యమంత్రం తీసుకునేటప్పుడు నేను కూడా నాకు కావాలంటే మా పెద్దోళ్ళు అన్నారు, వద్దు నువ్వు తీసుకోవద్దు, కుంతి సూర్యమంత్రం తీసుకుని ఆ మంత్రం పఠిస్తే సూర్యుడు వచ్చేసి ఆమె యొక్క కన్యత్వాన్ని పోగొట్టారు, మరి పెళ్ళికాని పిల్లలు సూర్యమంత్రం చేయకూడదు అన్నారు. కాదు కూడా నేను పట్టుపట్టినప్పుడు ఆ గురువుగారు అన్నారు, అమ్మ ఈ పిల్లని నేను వచ్చిన కాడి చూస్తున్నాను, పిల్ల ఎక్కడికి వెళ్ళట్లేదు, శ్రద్ధగా ఇవన్నీ ఆలకిస్తుంది, కాబట్టి మనము ఈ అమ్మాయికి మంత్రం ఇచ్చేద్దాం అనేసి నాకు సూర్యమంత్రము ఇచ్చేశారు. అయితే నేను ఆ సూర్యమంత్రం తీసుకున్నాను, చదువుకుంటూ ఉండేదాన్ని. అయితే అప్పుడు నాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే మా జత అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర మరి నేను అప్పుడు ఫస్ట్ క్లాసే, మా గ్రామంలో సరిగ్గా చెప్పట్లేదని మా పక్క ఊరు గ్రామంలో నన్ను చేర్పించారు. చేర్పించేటప్పటికి నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా పక్క ఊరు స్కూల్లో నన్ను చేర్పించారు. చేర్పించినప్పుడు అక్కడ మా జత అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు యమలోకం క్యాలెండర్ చూశాను. ఆ యమలోకం క్యాలెండర్ చూసినప్పుడు కత్తులతో మరి రోడ్లో పెట్టి కుమ్మేయటం, మరి ఒంగోబెట్టి కత్తితో పొడి చేయటం, పాముల మీద కొదలటం, వివస్త్రంగా ఉన్న ఇద్దరిని బండి కట్టి నడిపించటం, ఈ యమదూతలు నడిపించేవన్నీ కూడా నేను చూశాను. అలా చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది.
పాపం చేస్తే ఇలా చేస్తారంట అని ఆ చిన్న వయసులోనే పాపం చేసిన వాళ్ళకి ఇలాంటి శిక్షలు ఉంటాయంట అన్న భయం నాకు కలిగింది. అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను పూజలు ఎక్కువగా చేసేదాన్ని. కనకదుర్గ పూజ చేస్తుంటే మా పెద్దమ్మగారు వద్దు, మీ అత్తే కనకదుర్గ పూజ చేసి మా కుటుంబాలు నాశనం అయిపోయినాయి అని ఆ ఫోటో పట్టుకెళ్ళి పాడేస్తారు. ఆవిడ పూజలు చేసే ఆవిడే పట్టుకెళ్ళి పాడేస్తారంట నాకు తెలియకుండా తీసేసి. అయితే నువ్వు పాండురంగడికి దండం పెట్టుకో అని పాండురంగడి ఫోటో తెచ్చారు. మా పెద్దమ్మగారు పాండురంగడు అంటే ఆవిడకి చాలా ఇష్టం. చిలకలు పండరి గురించి చెప్పేవారు, సక్కోబాయమ్మ కథ చెప్పేవారు. అవన్నీ కూడా ఎలా పాండురంగడు ప్రత్యక్షమయ్యేవారు అని చెప్పేవారు. చిలకల పూడిలో కూడా మరి స్వయంగా చెప్పి నేను వెలుస్తానని చెప్పి గుడి కట్టమని, గుడి కట్టాక మరి అనేక బందోబస్తులు కాపలా పెట్టినప్పుడు ఆ యొక్క పూజారి గారు ఆ గుడిలో ఉన్నప్పుడు మరి ఆ భూమిలోంచి ఆ చిలకలపూడి పాండురంగడు పుట్టాడని, విగ్రహంగా పుట్టుకొచ్చాడని ఇలా చెప్పేవారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి సముద్ర స్నానం చేస్తే దరిద్రం పోద్దంట అని అక్కడ చిలకలపూడి దగ్గర బందర్ దగ్గర మంగినపూడి సముద్ర స్నానానికి తీసుకెళ్ళేవారు నన్ను. అలా మా పెద్దమ్మగారు అక్కడ చాలా చేయించేవారు. అయితే మరి అక్కడ జాతరలు జరిగాయి. మాంకాళమ్మ జాతర జరిగేది, మండోదరి జాతర జరిగేది, ఎంకమ్మ జాతర. ఎంకమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ పుట్టింటోళ్ళకి కులదేవత. ఇవన్నీ కూడా బండి మీద కుంభం కూడా పట్టుకెళ్తూ ఉండేవారు. ఎన్నో కథలు హరిదాస్ గారు వచ్చేదానికి ఎన్నో కథలు చెప్పేవారు. ఈ మాంకాళమ్మ జాతర జరిగితే కాలువలోంచి తడిబట్టలతో వెళ్ళి నిప్పులగుండం తొక్కేవారు. అలాంటప్పుడు తడిబట్టల మీద వెళ్తున్నప్పుడు ఆ తడిబట్టల మీద పిల్లల్ని అడ్డంగా పడుకోబెట్టారు. అప్పుడు నన్ను కూడా పడుకోమని పట్టట్టి పడుకోబెడితే మా మీద నుంచి ఆ ఘనాసార్లు వాళ్ళు దాటుకుంటూ వెళ్ళేవారు. నిప్పులగుండం తొక్కిస్తానని మా పెద్దమ్మగారు నా గురించి మొక్కుకున్నారంట. అలా మొక్కుకున్నప్పుడు నన్ను తీసుకెళ్ళి ఓ రోజు నిప్పులగుండం తక్కమంటే నాకు చాలా భయం వేసి అలా నుంచుంటున్నాను. ఆళ్ళలో తొక్కుతున్నారు, తర్వాత ఎవరో నన్ను తోశారు, అప్పటికే చల్లారిపోయినట్టు ఉన్నాయి, తొక్కేస్తాను నేను కూడా. ఇలాంటివన్నీ చేస్తూ ఉండేదాన్ని. పెన్నేరు అని ఒక ఆవిడ సగనాలు చెప్పేది మా పెద్దమ్మగారు ఊళ్ళో. సగనాలు చెబుతుంటే మా వాళ్ళు ఆ సగనాలకి నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను చిన్నపిల్లలను ఒంటరిగా ఇంటికాడ ఇచ్చిపెడతాం ఎందుకని తీసుకెళ్ళిపోయేవారు. ఆ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ బట్టల మూటల మీద పడుకుని నిద్రపోతే తిరిగి వచ్చేటప్పుడు తీసుకొస్తూ ఉండేవారు. అలాగా మరి మొగల్తూరు సాధువు గారు మా పెద్దమ్మగారు అక్కడ ఆయన చేతబడి బాగు చేస్తారంటే మరి మా మామయ్య గారికి మా పెద్దమ్మ వాళ్ళకి కుటుంబాల్లో కలహాలు ఉండటం వల్ల మామయ్య గారు చేతబడి చేసేస్తారని ఈ మొగల్తూరు సాధువు గారి దగ్గర బాగు చేయించుకోను, తర్వాత మా పెదనాన్నగారు చేతబడి చేయించారని మరి ఎక్కడ బాగా చేస్తున్నారంటే అక్కడికి మా పెద్దమ్మ గారు వెళ్తూ ఉండేవారు, కూడా నన్ను తీసుకెళ్ళేవారు. నరసాపురం కంసాల సిద్ధాంత్ గారు అక్కడికి కూడా నన్ను తీసుకెళ్ళేవారు. ఎందుకంటే అప్పుడు నాకు చిన్న వయసు, మనిషి బాగా అనగారిపై చిన్నగా ఉండేదాన్ని. ఆ ఉండటం వల్ల నాకు టికెట్ లేని వల్ల మా వాళ్ళు ఏం చేసేవారంటే మరి ఎక్కడంటే అక్కడికి తీసుకెళ్ళిపోయేవారు. తీసుకెళ్ళి టికెట్ కూడా తీసేవారు కాదు. అక్కడ తీసుకెళ్ళినప్పుడు కూడా సిద్ధాంత్ గారు మాట్లాడటం, ఆ సిద్ధాంత్ గారు అనేవారు, చాలా లైంది రాలేదేంటి అంటే బాగానే ఉంది రాలేదంటే మరి మీ దెయ్యాలని నా గోదావరి గట్టును గొంతులేస్తున్నాయి, వాటికి మేము ఆహారం పెట్టొద్దా, మీరు మధ్యలో వచ్చి ఏమీ ఇవ్వకపోతే ఎలాగా అనేవారు. కొందరు దేవుని నమ్ముకున్న వాళ్ళు మరి వేరే కాస్ట్ వాళ్ళు తెలియదు, కానీ వాళ్ళు వస్తే మరి పక్కన సందుగుమ్మలోంచి రమ్మన సందుగుమ్మం కాడ కూర్చోబెట్టి ఈయన పీఠం మీద ఉండి చెప్పేవారు. ఈ సిద్ధాంత్ గారు పీఠం మీద ఉండి ఏదంటే అది అయిపోద్దని చెప్పేవారు. అలా చెబుతూ ఉండేవారు. అయితే మాకు చాలా నమ్మకం ఆ సిద్ధాంత్ గారు అంటే. ప్రతి విషయాల్లో కూడా మరి ఏళ్ల తరబడి ఆ సిద్ధాంత్ గారి దగ్గరికి మా కుటుంబీకులందరూ కూడా వెళ్ళటం జరిగేది. దుర్గమ్మ సకినమని, మరి కైకలూరులో సకినమని, ఎక్కడంటే అక్కడ సకినాలకు మా వాళ్ళు వెళ్తూ ఉండేవారు. ఇదిగో అమావాస్య వస్తే వచ్చేసిందని, మరి కార్తీక అమావాస్యకు చాలా పవర్ ఎక్కువని, మరి నవరాత్రులప్పుడు పవర్ ఎక్కువని, లేదంటే ఉగాది అమావాస్యకు పవర్ ఎక్కువని అతమాటు చేతబడి బాగు చేయించుకుంటూ మా వాళ్ళు ఉండేవారు. నేనైతే కార్తీక మాసం అంతా కూడా స్నానాలు చేయను, కార్తీక పూర్ణిమ ఉండను, కార్తీక సోమవారాలు చేయను. రోజు కార్తీక పురాణం చదివి ఒక్కొక్క కథ పెద్దవాళ్ళందరికీ చెబుతూ ఉండేదాన్ని. వాళ్ళు చదివించుకునేవారు, చదువులేని పెద్దవాళ్ళందరూ చదువుతూ ఉండేదాన్ని. అలా ఉన్నప్పుడు నాకు పిఠాపురం మంత్రం తీసుకున్నాను, గురువారం చేస్తూ ఉండేదాన్ని. వాళ్ళ తర్వాత కొన్నాళ్ళకి నేను గాయత్రి మంత్రం కూడా తీసుకున్నాను. ఆ గాయత్రి మంత్రం తీసుకున్నప్పుడు మరి మా వాళ్ళకి తెలియకుండా గాయత్రి మంత్రం పఠిస్తూ మరి కొత్త నైవేద్యం అవి పెడుతూ చేస్తూ ఉండేదాన్ని. కానీ కొన్ని సూచనలు కూడా మా ఇంట్లో కనపడుతూ ఉండేవి. అందరూ ఒక చోట మరి తోలేరని గద్దెకి తీసుకెళ్లారు మా పెద్దమ్మగారు. గద్దెకి తీసుకెళ్తే ఆ తోలేరులో ఆవిడకి గంగానమ్మ కాపాడుద్ది. నాకు అక్కడికి వెళ్ళేదానికి చాలా ఆవులింతలు అవన్నీ వచ్చేస్తున్నాయి, ఆపుకున్నాను. అయితే మా పెద్దమ్మగారికి తెలియదు నేను మంత్రం తీసుకు పఠిస్తున్నానని. మంత్రం తీసుకున్న వాళ్ళు గద్దెల కాడికి వెళ్ళకూడదు, దినం భోజనం తినకూడదు అని చెప్పారు. అయితే ఆ తోలేరు వెళ్ళినప్పుడు నాకు బాగా ఆకలింతలు వస్తుంటే ఆవిడ పోనకం వచ్చాక అందే,
మరి ఈ అమ్మాయి మీద కొన్ని చేతబడి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ అమ్మాయి ఈ ఊళ్ళో ఉండటం ఇష్టం లేక మరి ఈ అమ్మాయి కోసం ఎన్నో చేతబడులు చేస్తున్నారు. కానీ ఆ అమ్మాయి కంట్లో పడేటప్పటికి అవన్నీ కూడా విడిపోతున్నాయి. అంటే ఎందుకు అలా జరుగుతుందని మా పెద్దమ్మగారు అడిగారు. అడిగితే నా అక్కే ఆ అమ్మాయిని కాపాడుతుంది అన్నారు. నా అక్క అంటే మా పెద్దమ్మగారు అనుకున్నారు. ఆ వెలువెలుపుగా ఉన్న పద్దాలంకమ్మేమో అనుకున్నారు. అయితే నాకు మాత్రం అర్థమైంది, గాయత్రి పూజ చేస్తున్నాను కదా, గాయత్రి గురించే చెబుతున్నారు అనుకునేవారు. నన్ను ఏదన్నా మా పెద్దమ్మగారు కోపడినా కూడా ఆవిడకి ఆ ఎఫెక్ట్ కనపడుతూ ఉండేది. కాబట్టి దానికి ఏంటి పిల్లని ఏదన్నా అంటే ఇలా అవుతుందని. అంటే నేను పొద్దుటే మరి పువ్వులు తెచ్చుకుని పంచదార పెట్టుకుని సూర్య నమస్కారం చేసుకుని ఇంట్లో దండం పెట్టుకుంటే తప్ప పచ్చి మంచినీళ్ళు తాగేదని కాదు. సాయంత్రం మళ్ళీ నేను స్నానం చేసి పంచదార అయి పెట్టుకుని అగరత్తులు వెలిగించి దండం పెట్టుకుని పండుకునేదాన్ని. అత్తమాటు నారాయణ అర్పతం, నారాయణ అనుకోవటం, లేకపోతే శ్రీనివాస అర్పణం. పెద్దరపు వెంకన్న బాబు అంటే నాకు చాలా ఇష్టం. మా పెద్దోడు చిన్నోడు అనేవాళ్ళం. చింతరపు వెంకన్న చిన్నోడు అనేదాన్ని, పెద్దరపు వెంకన్న పెద్దోడు అనేదాన్ని. ఇలా నేను పూజలు బాగా చేస్తూ ఉండేదాన్ని. అలా చేస్తున్నప్పుడు ఈ సూర్య నమస్కారం ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాం. కానీ మా కుటుంబంలో అయితే పరిస్థితులు బాగాలేదు. మా పెద్దమ్మగారు చేసిన పూజలు ఎవరో కూడా చేసుండ్రు, మా అమ్మమ్మగారు చేసిన పూజలు ఎవరో చేసుండ్రు. కానీ మా అమ్మమ్మగారి జీవితంలోనూ సుఖం లేదు. కొడుకు వాళ్ళ కోట్లకి వెళ్తాం, సమస్యలు, చివరికి అలాగే ఆస్తులు ఉన్నా సరే ఎన్నో అగసాట్లు, బాధలు, జీవితం అలా గడిచిపోయింది. మా పెద్దమ్మగారు కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు. అయితే వాళ్ళ ఆడవాళ్ళు మాత్రం ఏమాత్రం చెడ్డవాళ్ళు మాత్రం కాదు. మా పెద్దమ్మగారు, మా అమ్మమ్మగారు చాలా సాంప్రదాయకమైన వాళ్ళు, కట్టుబాట్లు కలిగిన వాళ్ళు, మంచిగా జీవించేవారు. అలా అని ఎప్పటికీ కూడా వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోలేదు. వాళ్ళు అలా తెలియదు అసలు. అయితే చాలా నిష్ఠత పూజలు చేస్తూ ఉండేవారు. నేను గాయత్రి మంత్రం చేయను, రామదేవుడి పూజలు చేయను. మరి ఎవరన్నా చేసుకుంటుంటే కథ చదవను, వాళ్ళు మళ్ళీ నాకు తాంబాళం ఇవ్వను, నువ్వే బేపనైనా అంటాం, ఇలా చేస్తూ ఉండేవారు. మాకు త్రినాథుల కథలు చెప్పేదాన్ని. చెప్తే ఎవరన్నా సాయంకాలం చేసుకుంటే మరి గంజాయి అవి కూడా పెట్టివారు. అవన్నీ ఇష్టమంట శివుడికని పెట్టివారు, చేసేవారు. అప్పుడు నాకు తెలియదు కదా, అన్నిటికీ కూడా ఆ భగవంతుడికి అవి ఇష్టమంట అని నేను అనుకునేదాన్ని. వాళ్ళు దండాలు పెట్టుకునేవారు, మళ్ళీ నాకు కథ చదివినందుకు తాంబూలం అవి ఇచ్చేవారు. అలా నిత్యం పూజలతో నేను ఉంటూ కార్తీక మాసంలో అర్దాసులు వస్తే కూడా నాకు ఏమన్నా సందేహాలు ఉంటే కథలు అడుగుతూ ఉండేదాన్ని. రామాయణం, సంపూర్ణ రామాయణం నాకు ఒక దేవుణ్ణి నమ్ముకున్న ఆవిడ మా చింతాంత కోళ్ళ ఆవిడ. అయితే ఆవిడ ఏం చేసింది, నేను పూజలు బాగా చేస్తున్నానని ఆవిడ యేసుబాబుని నమ్ముకుంది. ఒంట్లో బాగోక యేసుబాబుని నమ్ముకుని ఆవిడ మరి తులసికోటలు అన్నీ చేయించుకున్నారు. ఈ రామాయణం బుక్ పాడేయటం ఇష్టం లేక సీత బాగా చేస్తుంది కదా, సీతకిద్దాము, బాగా చదువుకుంటుందని నాకు ఇచ్చింది. నాకు ఇచ్చినప్పుడు నేను ఆ రామాయణాన్ని నేను చదివాను, సంపూర్ణ రామాయణం చదువుకున్నాను. ఇది 30 సంవత్సరాల క్రితమేనండి నేను చదివాను. అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదండి. చేశానని చెబితే ఇంత దారుణంగా మరి మాట్లాడితే నిజం కాదు అంటున్నారంటే నాకు అబద్ధాలు ఆడే అలవాటు నాకు అస్సలు లేదు. నిజమే చెబుతున్నాను. అయితే మా కుటుంబాల్లో సమస్యలు అయితే తీరలేదు, ఏమీ పరిస్థితులు బాగోలేదు. అలా చేస్తూ ఉండేదాన్ని. అంతర్వాది నరసన గురించి ఎంతో కథ చెప్పివ్వరండి. సంవత్సరానికి ఒక అమ్మాయిని పెళ్లి చేస్తారని, మరి ఆయనకి ఆ అమ్మాయిని ఆయన దగ్గరికి పంపిస్తారని, మరి ఆయన ఆ యొక్క అంతర్వాది పాలెం అంతా కాపాడతాడని, రోజు మొహం కడుక్కోవడానికి చెంతో నీళ్ళు పెడతారని, పందుబ్బలు పెడతారని, అక్కడ నాలుగు గీసుకుంటుంది అన్నీ కూడా ఉంటాయని, ఆ నీళ్ళు ఎట్టి కాళ్ళు కడుక్కుంటాం, పాదాలు పడతాం, అన్నీ ఉంటాయని చెబుతుంటే నాకు చాలా ఇష్టంగా ఉండేదండి. అలాంటివన్నీ చెప్పేవారండి. నా చెల్లెలు గట్టు ఉందని, అక్కడ ఒక అన్నగారు తన చెల్లెలు వెంట పడ్డాడని, వెంట పడినప్పుడు ఆ చెల్లెలు అన్నయ్య తప్పు అంటే అయినా సరే కూడా వెంటబడుతుంటే ఆ చెల్లెలు గోదాట్లో దూకేసిందని, ఆ దూకేసినప్పుడు అన్నయ్య కూడా వెనకాల దూకేస్తే మరి ఆమె దూకిన నీరు వేరే, ఇతను దూకిన నీరు వేరే వెళ్తుందని, అక్కడ ఆ స్థలానికి అన్నా చెల్లెలు గట్టు అని పేరు పెట్టారని ఇన్ని కథలు నాకు చెప్తుంటే నాకు చాలా ఆనందం వేస్తూ ఉండేది. చాలా నాకు కామ కథలు, వామదేవుడి కథలని చాలా చెప్పేవారండి. చాలా కథలు చిన్నప్పటి నుంచి ఒక కథ కావాలంటే చాలు వాళ్ళు చెబుతూ ఉండేవారు. మా గ్రామం వచ్చినప్పుడు మా గ్రామంలో నాగేంద్రుడు మా గ్రామానికి పక్క ఊరు కాకుండా ఇంకో ఊరు వెళ్ళే దారిలో రోడ్డు పక్కన నాగేంద్రుడు వెలిసాడని మామిడి చెట్టు కింద మణి కాపాడిందని అక్కడ ఉత్సవాలు చేశారని పందిరేసి. ఎవరన్నా సంవత్సరానికి ఒకసారి పుట్టలో పాలేస్తారండి. నేను వరలక్ష్మి వ్రతం మరి వినాయక చవితులు అన్నీ మానకుండా చేసేదానండి మా పెద్దమ్మగారితో పాటు. అయితే ఎవరైనా సంవత్సరానికి ఒకసారి పుట్టలో పాలేస్తారేమో కానీ మాకు ఆవు ఉంటుంది వాళ్ళని, ఆవు పాడు ఉంటుంది వాళ్ళని మా అమ్మగారు ఏం చేసేవారంటే అక్కడ నాగేంద్రుడు వెలిసాడని రోజు పాలు పంపించేవారు నాతోటండి. నేను ఆ పుట్టలో పాలు వేయడానికి వెళ్ళేదాన్ని. ఈలోగా మాస్టారు పొరుగురు నుంచి రావాలైనా వస్తూ సైకిల్ మీద వస్తూ ఎదురే అనివారు. తుమ్మలతో దుబ్బులతో మాట్లాడింది చాలమ్మా, ఇక రండి సమయం అయిపోయిందంటే గబగబా పాలు పోసి నడుచుకుంటా
వచ్చేదానండి. మా అమ్మగారికి నాగేంద్రుడు కాపాడనేది సగ్నాలు చెప్పేవారు. మా పెద్దమ్మ గారికి కూడా పూనకాలు వచ్చేయండి. ఇద్దరు పెద్దమ్మలండి, వాళ్ళిద్దరికీ పూనకాలు వచ్చేయండి. ఇలాగా ఎన్నో చేస్తూ ఉన్నాం. అయితే మనశ్శాంతులు అనేవి లేవు. మా కుటుంబాల్లో ఎవరికి కూడా సుఖాలు లేవు. మా నాన్నగారు అయితే ఈ రోజుల్లో తాగుతున్నారంటే ఎక్కడ ఉన్నదే అంటున్నారు. కానీ ఆ రోజుల్లో తాగుడు అంటే ఎంతో అపరదిష్ట అండి, ఎంతో అవమానం. నాన్నగారు డ్రింక్ తాగడం వల్ల మా ఆస్తులన్నీ పాడైపోయినాయి. కుటుంబాల్లో మనశ్శాంతి ఉండేది కదా. అమ్మ కూడా పూజలు ఎంతో నిష్ఠగా చేస్తూ ఉండేవారు. ఎన్నో కథలు అమ్మ చెబుతూ ఉండేవారు. అజామిలుడు కథ చెప్పారండి. అజామిలుడు గురించి చెప్పినప్పుడు అమ్మ నారాయణ అంటే ఎందుకు పాపాలు పోతాయంటే అజామిలుడు కథ చెప్పారు. అజామిలుడు మరి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడని, మరి ఉంచుకున్నాడని, ఆ స్త్రీని ఉంచుకోవడం వల్లనే ఆనాటి దినాల్లో ఆ కుటుంబీకులు అందరూ ఎలివేశారని, ఎలివేస్తే ఆ దాసి ఆవిడతోటే తన సహజీవనం చేస్తున్నాడని, అలా సహజీవనం చేసినప్పుడు కొన్నాళ్ళకే మరి ఆ దాసి స్త్రీ జబ్బును పడి మరి ఒక కళ్ళు కోసం చెట్టెక్కి దిగుతూ పడిపోయిందని, ఆవిడ చనిపోయిందని, జబ్బును పడి చనిపోయిందని, ఆ తర్వాత చనిపోయినప్పుడు అతను చాలా బాధపడ్డాడని ఆవిడ ప్రేమించడం వల్ల చెప్పండి. మళ్ళీ ఏం చెప్పారంటే ఆ దాసి ఆవిడకు ఒక కూతురు పుట్టిందని, ఆ కూతుర్ని మళ్ళీ అజామిలుడు మరి తను భార్యగా తీసుకుని మరి ఆమెతో సంసారం చేస్తున్నాడని, అలా సంసారం చేసినప్పుడు ఒక కుమారుడు పుట్టాడని, ఆ కుమారుడి పేరు నారాయణ అని పేరు పెట్టారని చెప్పారండి. అలా పెట్టినప్పుడు మరి అతనికి భక్తి అంటే లేదండి, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన భక్తి లేదు. కానీ కొడుక్కి నారాయణ అని ఒక పేరు పెట్టాలి కాబట్టి పెట్టుకుని అతను తనకి మారు మనసు కానీ పశ్చాత్తాపం కానీ తప్పు చేశానన్న ఫీలింగ్ కానీ ఏమీ లేదు. అయితే ఒకరోజు ఎప్పుడు కూడా ఆ కొడుకుని వల్లమాలని ప్రేమతోటి నారాయణ నారాయణ అని అత్తమాట పిలుస్తూ ఉండేవాడంట. అలా కొన్నాళ్ళకి అతనికి అవసాన కాలం వచ్చింది. అతను చనిపోయే ముందు యమదూతలు వస్తున్నారు. యమదూతలు వస్తే అతనికి భయమేసి నారాయణ నారాయణ అని తన కొడుకుని ఆడుకుంటున్న కొడుకుని పిలిస్తే ఈలోగా ఆ యమదూతలు భయపడ్డారని, విష్ణుదూతలు వచ్చారని, విష్ణుదూతలు వచ్చి మరి అతన్ని తీసుకుని ఇతను అవసాన కాలం నారాయణ అన్నాడు, ఇతను పాపాలన్నీ పటాపంచులు అయిపోయినాయి, అందుకే ఇతను మావాడు, మేము విష్ణులోకం తీసుకెళ్ళిపోతాం అన్నారని చెప్పారని అని ఈ కథ మాకు చెప్పారు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అలా అయితే ఎవరూ పాపం మానక్కర్లేదు కదా, ఓ కోర్టు అవసరం లేదు కదా, ఇంకా ఓ పోలీసులు అవసరం లేదు కదా, ఓ లాయర్లు అవసరం లేదు కదా, అందరూ పాపం చేస్తూ నారాయణ అనుకుంటే ఇక పాపం పరిగణలోకి రాదు కదా, అలా అయితే పాపానికి అంతం ఎక్కడుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుందండి. అప్పుడు చిన్న వయసు మొదలనే అన్నీ నేను వింటూ ఉండేదాన్ని, మరి అయ్యే నిజం అనుకునేదాన్ని. అందుకే నారాయణ నారాయణ అనుకుంటూ ఉండేదాన్ని. అయితే నారాయణ అనుకుంటే మన పాపాలు పోతాయి అనుకున్నప్పుడు మనం ఒక అబద్ధం ఆడటానికి భయపడక్కర్లా, ఓ మోసం చేయడానికి భయపడక్కర్లా, దేనికి భయపడక్కర్లా. మా అమ్మమ్మగారు కుటుంబం, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారి కుటుంబం అంతా కూడా దొమ్మిలి కుటుంబం. వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు గొడవలు వస్తే మరి గుణపాలతోటి పారలతోటి నరికేసుకుంటారు, అలా చంపేసుకుంటారు. అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు, ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు, కానీ సహోదర ప్రేమ కూడా ఉండదు, వాళ్ళు చంపేసుకుంటారు ఆస్తుల కోసం. అలాంటి దొమ్మిల కుటుంబాల్లోనూ ఆ చేతబళ్ళు అనే కుటుంబాల్లో నేను పుట్టానండి. చిన్నప్పటి నుంచి అనేవారు నన్ను, చేతబడిలో పుట్టింది ఈ పిల్ల చేతబడి దెయ్యాలన్నీ పీల్చేసింది ఈ పిల్లనే అనేవారండి నన్ను. అలాగే ఎన్నో పూజలు నేను చేస్తూ ఉండేదాన్ని అండి. అలా చేయటం వల్ల నాకు హిందూ మతం అన్నా మరి సాంప్రదాయాలన్నా, పెద్దవాళ్ళు ముసలోళ్ళు అన్న, చిన్నపిల్లలతో ఉండటం, పెద్దవాళ్ళతో ఉండటం, ఎన్నో కథలు తెలుసుకోవడం, నేను అలా ఉంటూ ఉండేదాన్ని. మరి ఇలాంటి కథలన్నీ కూడా నేను చాలా కూడా విన్నానండి. కార్తీక పురాణం చదివినప్పుడు కూడా నేను కథ చెప్పేటప్పుడు మరి నేను పంచాంగాలు చూసేదాన్ని, బ్రాహ్మలతో సావాసం చేసేదాన్ని. నేను పంచాంగాలు చూస్తుంటే బ్రాహ్మల మామగారు నన్ను అనేవారు, 40 సంవత్సరాలు మీ తాతయ్య గారితో కాపురం చేశానమ్మా, నాకు తెలియని అన్నీ నీకు తెలిసిపోతున్నాయి సీత అనేవారు. అని ఒకరోజు అన్నారు బ్రాహ్మణ మామగారికి ఏమనుమానం వచ్చిందో, సీత కార్తీక పురాణంలో మరి ఇద్దరు మరి ఉంచుకున్న ఆవిడని తీసుకున్న ఒక అతను గుళ్ళోకి పాపం చేయటానికి వెళ్ళాడంట. పాపం చేస్తాకి వెళ్ళినప్పుడు అక్కడ వెలుతురు లేదంట, ఒక దీపం మారిపోతుంటే పక్క దాంట్లో నూనె ఉందంట. ఈవిడ కొంగు చింపి ఒత్తు చేసి ఆ నూనెలో తడిపి వెలిగించిందంట. వాళ్ళకి వెలుతురు అవసరం వచ్చి వాళ్ళు అక్కడ పాపం చేస్తారంట. వాళ్ళ పాపం, అందువల్ల వాళ్ళ పాపం పోయిందని, మరి వారు చనిపోయినప్పుడు విష్ణుదూతలు తీసుకెళ్లారని అని ఉన్న కథ గురించి ఆ బ్రాహ్మణ మామగారు నన్ను ఉదాహరించి అడిగారు. అడిగితే ఏమో మామగారండి, నిజంగా అలా పోద్దంటావా సీత పాపం అని నన్ను అడిగారు. అడిగితే నేను అన్నాను, ఏమోనండి మామగారు, మరి పెద్దలు రాశారు కదా, మనకు తెలియదు కదా అన్నాను. ఒక పెళ్లి కాని అమ్మాయిని ఒక 40 సంవత్సరాల భర్తతో పూజారితో కాపురం చేసిన బ్రాహ్మణ్సి నన్ను ప్రశ్నించారు. అంటే ఆవిడకు కూడా అనుమానం ఉందన్నమాట. అయితే గ్రంథాలనే చదవాలండి. ఇప్పుడు కూడా చదువుతున్నాను, ప్రతి గ్రంథం చదవాలి, ప్రతి చరిత్ర తెలుసుకోవాలి. మనం ప్రతి చరిత్ర తెలుసుకుని మన ఆత్మకి ఏది ప్రయోగం,
మరి లోకానికి అంటే ఈ ప్రపంచానికి ఏది శాంతియుతంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. జనానికి ఏది మేలుకరంగా ఉంటుంది అని మనం తెలుసుకుని మరి మన ఆత్మను నశింప చేసుకోకుండా ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. అలా నేను చదువుతున్నప్పుడు అక్కడ నేను ఆ ఊరిలో అలా ఉంటుండగా మా పెద్దమ్మగారు, ఎందుకంటే ఆవిడ దగ్గర నన్ను పెట్టుకున్నారు. మా అమ్మకి ఎంటాసంటా పెళ్ళిళ్ళు ఆవిడ దగ్గర పెట్టుకుని అన్నయ్య ఒక్కడే మొలని నేను పెంచుకుంటాను, పెళ్లి ఖర్చులై పెట్టుకుంటాను. మా పెద్దమ్మగారు నన్ను ఆవిడ దగ్గర పెట్టేసుకున్నారు. కట్నం మీరు ఇచ్చుకోండి అని మా అమ్మ నాన్న చెప్పి. అక్కడ నేను అలా ఉంటున్నప్పుడు ఇలాగా ఎన్నో విషయాలు చెప్పేవారు. నాకు ఏదన్నా సంబంధం వస్తే అనేవారు, ఆ రెండో పెళ్లి సంబంధం చేయకూడదు, రెండో భార్యకి మరి ముక్తి ఉండదు, చెట్టై పుట్టై తిరుగుద్ది, అతను ముందు భార్యతో వెళ్ళిపోతాడు, ఇలా చెప్పేవారు. అలాంటి చాలా విషమ పరిస్థితులు మా కుటుంబంలో చూస్తే పరిస్థితులు బాగుండే కాదు. నాన్నగారు డ్రింక్ అయి తాగుతూ మరి పొలాలు అవి పట్టించుకోకుండా అవి పండక అవి అమ్మేసుకుంటూ చాలా దారుణంగా ఉంటూ ఉండేవి. ఇలాగా ఉన్నప్పుడు మరి అక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటే మేము చాలా నవ్వుకునేవాళ్ళం. ఓ రోజునైతే నాకు మరి 1993లోను నాకు ఓ చోట మీటింగులు జరుగుతున్నట్టు, అంటే జనాలు ఉన్నారు, తాటాకు పందుళ్ళు ఉన్నాయి, అక్కడ అంగీలు వేసుకున్న పాస్టర్లు, దట్టీలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నన్ను వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళకి భోజనం వడ్డితో అవన్నీ చూశాను. నాకు కూడా భోజనం వడ్డించారు. నాకు కల వచ్చి మేలుకు వచ్చినప్పుడు నేను పక్కా ఉండి అడిగాను ఏంటని. అంటే దేవుడికి అప్పటికే నా పట్ల ప్రణాళిక ఉంది కాబట్టి ఇన్ని బంధకాల్లోంచి, ఇన్ని ఇస్మ పరిస్థితుల్లోంచి నన్ను కాపాడుకున్నారు రండి. అయితే ప్రభు అప్పటి నుంచి నన్ను మరి నా తల్లి గర్భం నందు పిండముగా రూపింపబడకముందు ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి ప్రతి పరిస్థితుల నుంచి నన్ను కాపాడుకుంటున్నారు ఆయన. మేము పూజలు చేసేటప్పుడు అమాస వచ్చేదానికి శుద్ధి చేసుకోకపోతే తాళ్ళవన్నీ మళ్ళీ సాంబ్రాణి పొగేసుకోకపోతే పసుపై రాసుకోకపోతే మరి అవన్నీ మైలు పడిపోయినాయి అని మళ్ళీ దయ్యాలు వచ్చేసినాయి అని అనేవారు. ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నారు అంటే ఆ ప్రార్థన చేసుకున్న వాళ్ళు చిన్న బిడ్డకు కూడా ఏ తాయెత్తు కట్టరు, ఏమి చేయరు. యేసుక్రీస్తు ప్రభావం రావడానికి ఒక తాడుని కానీ, ఒక నిమ్మకాయని కానీ, ఒక కొబ్బరికాయని కానీ ఉపయోగించుకోరు. అది స్వయంగా మనిషిలోకి వచ్చి అద్భుతం చేస్తూ ఉంటారు కదా. ధరించలేదే ఆయుధం వశమాయే జనుల హృదయాలు. మరి పశుశాలలో నీవు ప్రవలించినావా, పసిబాలుడు కాదు పరమాత్ముడు నీవని పాట పాడిన దాంట్లో పాట చెబుతూ ఉంటారు. నిజమే, ఆయన ఏ ఆయుధాలు ధరించి ఎవరిని భయపెట్టే దేవుడు కాదు. కష్టంలో ఉన్నప్పుడు నమ్మిన వాళ్ళైనా నమ్మలేని వాళ్ళైనా వచ్చి సహాయం చేస్తున్నాడు. గద్దించే ఒక గ్రంథం లేదని, ఎలాంటి అలా బ్రతికినా అది క్షమింపబడదని చెప్పబడుతుంది కాబట్టి, పాపంలో జీవించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అనేకులు విశాల మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ప్రభునందు ప్రియులరా, అందరికీ తెలుసు యేసు ప్రభు నిజమైన దేవుడని. అయితే నేను అలా పూజలు చేస్తున్న రోజుల్లోనూ ఆయన కాపాడ్డాడండి. ఆయన కాపాడితే నాకు అర్థం కాక దేవుడు నమ్ముకున్నవాడికి నాకు ఒక కథలా చెప్పేటప్పటికి అవి కాకానే సభలో నువ్వు ఏ బస్సులో వెళ్తావు చూసుకుంటావు అన్నారు. నేను అసలు గుంటూరు సైడ్ ఎప్పుడు నేను వెళ్ళలేదు, కానీ అవి కాకానే సభలోనే ఆవిడ అన్నారు. ఓహో ఈ యేసుబాబు మీటింగ్లో అనుకున్నాను, కానీ పట్టించుకోలేదు, వదిలేస్తాను. తర్వాత నాకు బాగున్నప్పుడు మళ్ళీ దేవుడి గురించి నేను మాట్లాడాను. నాకు ఎన్నో చేతబళ్ళు ప్రయోగాలు చేస్తారు. పిచ్చిదాన్ని అయిపోయి చచ్చిపోవాలని చేస్తారంట. పిచ్చిదాన్ని అయిపోయి చచ్చిపోవాలని చేసినప్పుడు నేను మతిలో లేని టైంలో నేను ఒకే ఒక మాట అన్నాను, ప్రభువుని నేను ప్రార్థన చేసుకుంటాను ఇంకా అన్నప్పుడు నాకున్న బంధకాలన్నీ పోయినాయి, నేను మామూలు మనిషిని అయ్యాను. అయితే అలాంటప్పుడు కూడా నేను మళ్ళీ బాగైన తర్వాత ఏదో అనేసాను కానీ మళ్ళీ దాన్ని గ్రహించలేక యథావిధిగా ఉన్నాను. అయినా సరే నా దేవుడి కృప నాకు తోడుంది. ఎన్నో అద్భుతాలు మా జీవితంలో ప్రభులోకి వచ్చేసేస్తారండి. తర్వాత నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసిన తర్వాత మా వివాహం అప్పుడు కూడా చాలా దారుణమైన పరిస్థితులు మా కుటుంబంలో. మా నాన్నగారు సరిగా ఏమీ ఇవ్వలేకపోవటం, పెట్టలేకపోవటం, జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయండి. కానీ నేను ప్రభుని తెలుసుకున్నాక ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు. చనిపోవలసిన నా భర్త దేవుని నమ్ముకోపోయినా కూడా ఏం చేశారు, మా ప్రార్థన ఆలకించి అప్పుడే ఆయన బ్రతకడన్న భర్తనే మరి 97లో ఆయన బ్రతకడన్న భర్తనే మరి ఇప్పటి వరకు కూడా కాపాడారు నా దేవుడండి, రక్షించారు. ఆయన కోసం నేను ఎన్నో ప్రార్థనలు చేశానండి. నా బాబు వెంటనే చనిపోతాడు, బాగోలేదు, గుండె పెరిగిందన్న అబ్బాయిని కూడా ఆయన బ్రతికించాడండి. మా జీవితంలో ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు చేశాడు. మేము చాలా మరి దిగజారిపోయిన స్థితిలో ఉన్న మమ్మల్ని కాపాడారు. మందులకి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు. అలాగే నాకేమీ అర్థం కాలేదండి. ఆత్మచేత నింపబడిన వాళ్ళని మరి సరైన వాక్య అవగాహన ఆ సంఘంలో లేని మళ్ళీ ఇప్పటికీ అలా ఉంటారు. కానీ అలా ఉన్న అందరికీ శ్రమలంటూ రావండి. దేవుడు ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి మాత్రం శ్రమల ద్వారా దేవుడు పరిపూర్ణం చేసి తన బిడ్డని తన సొంతం చేసుకుంటూ ఉంటాడు. అయితే అప్పుడు నాకు వాక్య అవగాహన లేదండి.
మరి దేవుణ్ణి తెలుసుకున్నా కూడా నా భర్తకు బాగోలేదని దానికి పతాయనాలు పెట్టుకోవడం, మళ్ళీ నా భర్త చింతరపతి మొక్కుకున్నానంటే నా బిడ్డను తీసుకుని వెళ్ళడం, మళ్ళీ మా మా చెల్లెళ్ళు వాళ్ళ వివాహాలు అవుతుంటే బాప్టిషన్ తీసుకున్నా కూడా నేను గుడికి వెళ్ళటం, అవన్నీ అందించడం. ఎందుకంటే 2 రకాలుగా ఉండి నేను నష్టపోయానండి. 2 తలంపుల మధ్య నేను నష్టపోయానండి. నేను అలా పూర్తిగా నేను పూజలు చేసినప్పుడు నష్టపోయానండి. తర్వాత కూడా నేను 2 రకాలుగా ఉండి కూడా నష్టపోయానండి. ఎందుకంటే మరి దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి 2 తలంపులతో ఉంటే దేవుడు ఊరుకోడండి. అబ్రహాముకి 3 వల్ల సంతానం కలిగారండి. ఆగరు వల్ల కలిగారు, కెతురా వల్ల కలిగారు, షారా వల్ల కలిగారండి. షారా సంతానమే వాగ్దానం సంతానం అండి. ఉన్న వాళ్ళందరూ బహుమానాలు తీసుకుని వెళ్ళిపోయారు, కానీ ఈ షారా సంతానానికి స్వాచ్ఛం ఇచ్చారండి. అలాగే పరలోకం మనకు కావాలంటే మనం వాగ్దానం బట్టి పుట్టిన వారిగా మనం ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. అలా జరిగినప్పుడు ఎప్పుడైతే నేను అవగాహనగా ఉన్నప్పుడు అన్నీ చేస్తూ ఉండేదాన్ని అండి. మరి మా వాళ్ళందరికీ గుడికి తీసుకెళ్తే గుడికి వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు వివాహాలప్పుడు వాళ్ళకి ఆరతలు ఇవ్వను, మరి వాళ్ళ నోము కూడా బట్టలు అంటే బట్టలు ఇవ్వడం, ఇవన్నీ గుడికి వెళ్ళిపోవటం అన్నీ కూడా ఇప్పటికి వీడియోలు ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయండి. దేవుని ఎరుగండి. మా తమ్ముడు మాలేసుకున్న వాటితో పాటు మేము ఫోటోలు దిగటం, లేదంటే వాళ్ళ ద్వారపూడి వెళ్తున్నాను అక్క మీ అబ్బాయిని పంపించంటే పంపించేయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేదాన్ని అండి. అలా ఉంటే అయితే నేను నిజమైన మారుమనసు 2009లో మారుమనసు పొందానండి, నిజమైన మారుమనసు. అప్పటి నుంచి కూడా దేవుడు తన ఆత్మతో నింపి అద్భుతంగా నడిపించుకున్నాడు. అప్పుడు ఎవరూ చెప్పక్కర్లేకుండానే ఆత్మదేవుడు మనలోకి వస్తే ఒకళ్ళు ప్రలోభాలు పెడితే మారిపోమండి. మనం ఎవరు ప్రలోభాలు పెట్టినా మారిపోము. ఒక సహోదరుడు అంటున్నారు, నువ్వు దేవుళ్ళో ఏం చూసి మారావు? నా దేవుళ్ళో నేను ఏం చూశానంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. ఎవరో భక్తుడు పొరపాటు చేస్తే దేవుణ్ణి అంటున్నారు. అయితే ఈ భక్తులు ఎవరైతే దేవుణ్ణి ఎరగని వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు ఆరాధించే వాళ్ళు పాపం చేసినట్ట అని నేను అడుగుతాను. ఎందుకంటే నేను ఇతరుని విమర్శించడం కోసం నేను రావట్లేదు. నన్ను ఎంతోమంది కాల్ చేసి నన్ను విమర్శించారు, ఎంతోమంది విమర్శించారు. అయితే నా దేవుళ్ళో ఏ పాపమూ లేదండి. నేను తెలుసుకున్న అనేక కథలు విన్నాను. మరి నేను భారతం గురించి అన్నిటి కోసం నేను చాలా ఈరోజు శ్లోకాలు చెప్పు అంటే కాదు, తాత్పర్యం అంటే హిస్టరీ చెప్పమంటే చెబుతాను. అన్నీ తెలిసిన కాడికి నేను చెబుతాను. మా పెద్దలు నన్ను చిన్నప్పటి నుంచి కూడా అలా పెంచారు. ఆ పెంచడం వల్ల నేను యేసుప్రభులోకి వచ్చిన ఒక 14 సంవత్సరాల వరకు నేను సరైన వాక్యం లేక నాకు ఎన్నిట్లు కూడా వ్యత్యాసమే తెలిసేది కదండి. ఎవరిదాలు చేసుకుంటారని మా తమ్ముడు విజయవాడ వెళ్తుంటే వాడికి నేను మా అటుపళ్ళు గెళ్ళు ముక్కుపుడకలు అన్నీ కొనుక్కొచ్చి ఇచ్చేదానండి. వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళది మనం అని వాళ్ళు మాలలు వేసుకుంటే వాళ్ళు ఇంటికి వచ్చితే వాళ్ళు పాలు కాసిచ్చి వాళ్ళతో మామూలుగా మాట్లాడి అన్నీ చేసేవాళ్ళం అండి. ఇలా చేస్తూ ఉండేవాళ్ళం. ఏంటి మా సొంత కుటుంబాల్లోనే ఈరోజు మేము ఎంత మారిన వాళ్ళు ఉన్నారు. చెప్పేసినంత రాని ఎవరూ మారిపోరండి. దేవుని గురించి చెప్పేసి ప్రలోభాలు పెట్టేస్తే మారిపోరు. నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలదనండి, ఏ సమస్యలు లేని వాళ్ళు ఎవరు కూడా యేసుప్రభులకు ప్రలోభాలకి డబ్బు కోసం ఎవరు రారండి. తగరాని సమస్యలు, నష్టాలు, కష్టాలు, నిందలు, అవమానాలతో నలిగిపోయి వాళ్ళు మాత్రమే దేవుళ్ళలోకి వస్తారండి. వచ్చాక సత్యం తెలుసుకుని ఇక కదలకుండా ఉండిపోతారు. అందుకే ప్రభు అన్నారు, నా కాడికి వచ్చిన వారిని నేను ఏ కాడికి పోనివ్వనన్నారండి. మార్పు దయచేస్తారండి. కొంత శాతం చెప్పాలంటే అప్పుడు నన్ను చేతబడి చేస్తుందని చాలా యుద్ధోహం చేస్తారండి. నవరాత్రులు 93లో ఎవరు మా చుట్టుపక్కల చేసేవారు కాదండి. నేను దేవిని పెట్టుకుని నవరాత్రులు చేస్తుంటే అండి నన్ను చాలా ఆక్షేపించారండి. చేతబడి చేస్తున్నానని మన 10 సంవత్సరాల క్రితం కూడా ఒక ఆవిడ అనేదాడికి నేను ఆశ్చర్యపోయాను. ఇంకో పాస్టర్ గారికి చెప్పాను, అమ్మ ఇలా అన్నారంటే మీ ఊళ్ళో, పక్క ఊర్లో అండి, మీ ఊర్లో నన్ను చేతబడి చేస్తున్నారని చెప్పుకున్నారంటే ఆవిడ పక్కా నమ్మి చెప్పుకుంటామేంటి, మీ చెల్లి ఏదన్నా అట్టుపళ్ళు అట్టుకొచ్చిస్తే మేము చాలా భయపడేవాళ్ళం అని అప్పుడు ఆవిడ అంటున్నారు. అయ్య బాబు ఎంతలా బ్యాడ్ చేశారా నన్ను, ఎంతలా బ్యాడ్ చేశారు అందరి ముందును. అయ్య బాబు అనుకున్నాను. ఏమండి చెదరగొట్టేవాళ్ళు వాళ్ళేనండి. దేవుల్లో సత్యంగా వెళ్ళిపోతుంటే ఈరోజు వాళ్ళ క్షేమం కోసం, మా క్షేమం కోసం మేము దేవుల్లో ప్రార్థిస్తుంటే ఈరోజు బాధ పెట్టేవాళ్ళు మరి దేవుని ఎరుగని ప్రజలేనండి. కానీ అందరూ దేవుని బిడ్డలే అండి. సమయం వస్తే తప్ప మరి వాక్యం అన్నంత రానో, మరి ఎవరితో మరి ఆ క్రైస్తవులతో మాట్లాడినంత రానో మరి మారుమనసు పొందేస్తారని లేదండి. ఎందుకంటే నేను చర్చికి వెళ్ళినా చేసినా నేను కలిగి ఉన్న విశ్వాసం పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉండేదాన్నండి. దేవుడు మరి మా కుటుంబంలోకి వచ్చాక ఎప్పుడైతే నేను దేవుని తెలుసుకున్నానో, మా నాన్నగారు తాగటం మానేశారు, మా కుటుంబం బాగుంది, మా తమ్ముళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరుగా అందరూ కూడా మారుమనసు పొందారు, సత్యాన్ని గ్రహించారు. ఇప్పుడు అంటున్నారు, అప్పుడైతే మాకు చాలా బాధకరంగా మమ్మల్ని బాధ పెడుతూ హింసిస్తూ ఉండేవారండి మా తమ్ముడు వాళ్ళు కూడా, నమ్ముకోకని ముందు దేవుని ఎన్నో అంటూ. కానీ ఇప్పుడు అందరూ కూడా తెలుసుకున్నారండి. వాళ్ళు
చాలా మాలలు వేసుకుని చాలా రకాలుగా ఉంటూ యేసుప్రభు అంటే అసహించుకుంటూ ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేశారు. మా మరదలు మారారు, మా తమ్ముళ్ళు మారారు, మరి మా సిస్టర్ వాళ్ళ ఆయన అందరూ మారారండి. దేవుని తెలుసుకున్నాక ఈ కుటుంబాలన్నీ కూడా చాలా బాగున్నాయి. స్వస్థత అనేది లేకపోతే ఈ ప్రపంచంలో దేవునికి మరి ఎంతమంది మారుమనసు అనేది జరగదండి. అది దేవుని కార్యం, ఆయన ఆత్మకార్యం జరుగుతూనే ఎప్పుడు కూడా ఆయన ఉనికిని తెలియజేసుకుంటాకే ఒక కార్యం ఆయన చేస్తూ ఉంటాడు. అది అన్యుల పట్లైనా మరి దేవుని బిడ్డల పట్లైనా చేస్తూ ఉంటారు. ఒక హెచ్ఐవి రోగం ఉందంటే దేవుడు బాగు చేసేస్తే మళ్ళీ వెళ్ళి పాపం చేసి బతకమనా? పరివర్తన వచ్చాక దేవుడు ఆయన హస్తాలే గాయం చేసిన ఆయనే స్వస్థపరుస్తారు. కాబట్టి మనలో పరివర్తన కోసం ఏదైనా అనుమతిస్తారు. అలా అంటే ఆయనకేం సంబంధం? చిన్న బిడ్డను చంపేశాడు దావీదు కుమారుని అని అడుగుతున్నారు. ఆయన దేవుడండి. ఒక జడ్జి గారు ఉన్నారు కోర్టులో, కేవలం ప్రత్యర్థులు చెప్పిన సాక్ష్యాల వల్ల శిక్ష విధిస్తుంటే ఆయన ఎవరన్నా ఈయనకి ఏం తెలుసు అని ఇలా అన్యాయంగా శిక్షించారని ఎవరన్నా అంటున్నారా? అది ఆయన డ్యూటీ. కానీ ఇది దేవుని చిత్తం అండి. ఆయన యొక్క సృష్టిది. ఆయన మరి సృష్టి లయ కారకుడు ఆయనే. కాబట్టి ఆయన ఏం చేయాలి? ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, ఒకరిని తగ్గించేవాడు ఆయనే. కాబట్టి దేవుణ్ణి అనడానికి ఎవరూ సరిపోమండి. కుమ్మరవాణి చేతిలో మట్టి ముద్దెళ్ళి నీకు సరిగ్గా పాత్ర చేయడం రాదు అని చెబితే ఎంత అసహ్యంగా ఉంటుందో, దేవుణ్ణి ఎదిరించే మనిషి జీవితం కూడా అంత అసహ్యం అండి. ఆయన ఆ కుమ్మరి ఎలా అయితే ఒక మట్టి ముద్దతో ఘనమైన పాత్రని, ఒక మట్టి ముద్ద అదే ముద్దతో ఘనహీనమైన పాత్రను చేయడానికి మట్టి మీద కుమ్మరికి ఎంత అధికారం ఉందో మనుషుల మీద దేవునికి అంత అధికారం ఉంది. మనం వేసుకునే మరి వృక్షాల పట్ల మనకెంత అధికారం ఉందో మన మీద దేవునికి కూడా అంత అధికారం ఉంది. దేవుని తెలుసుకున్నాక మరి జ్ఞానం సంపాదించుకున్నామండి. మరి చెప్పసఖ్యంగాని వర్ణనాతీతమైన జ్ఞానాన్ని మేము సంపాదించుకుని అనేక ఆత్మల రక్షణార్థమే, ఆయన మహిమాత్మే జీవించడానికి మా చేతనైనంతలో సహాయం చేయడానికి దేవుడు తన మెండైన కృపను మాకు అనుగ్రహించాడు. దేవుడి ద్వారా మేము గొప్ప రక్షణ మా కుటుంబం మేము పొందుకున్నాము. అందుని బట్టి ఆ దేవునికి వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.